హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆనియన్ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టడానికి చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు మనం ఈజీగా 10-15 మినిట్స్ టైంలోనే మనం ఈ ఆనియన్ బజ్జీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఈ ఆనియన్ బజ్జీ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. అలా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాము వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కన్నా ఎక్కువ సాల్ట్, 3 చిటికెళ్ళ వంట సోడా వేసుకొని ఒకసారి విస్కర్తో ఉండలన్నీ లేకుండా పొడిపిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం బజ్జీ వేసే బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువగా కలుపుకుంటే మనకు పిండి అనేది అంత స్మూత్గా రెడీ అవుతుందన్నమాట. అలా బ్యాటర్ అంతా రెడీ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఇప్పుడు పిండినంతా కూడా మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి. కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని ఒకసారి అంతా విస్కర్తో పిండినంతా కూడా స్మూత్గా బ్యాటర్ లాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని పొట్టు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి రౌండ్గా మనం సలాడ్స్కి ఎలాగైతే మనం రౌండ్గా కట్ చేసుకుంటామో అలా ఆనియన్ని రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా రౌండ్గా సలాడ్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కొంచెం పెద్ద సైజుగా ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా విడదీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించే విధంగా అన్నీ ఇలా రౌండ్గా ఉన్నాయన్నిటిని కూడా విడదీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూసారా, మీకు చూపించే విధంగా ఇలా అన్ని రౌండ్గా ఓపెన్ చేసేసి ఆనియన్ అంతా కూడా ఒక ప్లేట్లో వేసేసి ఇలాగా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి పిండి, దాంట్లో ఇప్పుడు మీకు చూపించే విధంగా అన్ని రౌండ్స్ అన్నీ కూడా పిండిలో వేసేసి ఇలా పెట్టుకోవాలి. ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకునే ముందే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఇలాగా వేసుకున్న ఆనియన్ని పిండిలో ముంచేసి మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో ఇలాగా ఒక్కొక్కటిగా రౌండ్గా పిండి అంతా ఆనియన్కి అంటేలాగా చూసుకొని ఇప్పుడు అవన్నీ కూడా కడాయిలో డ్రాప్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బజ్జీలన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, చాలా చక్కగా వేగిపోయాయి కదా. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనకి మిర్చీలు అంటే కొంచెం కారంగా ఉంటాయి కదా, అవి పిల్లలు ఎక్కువగా కొంచెం కారంగా ఉంటాయని ఎక్కువగా పైన పిండి తీసేసి మిర్చి పడేసి తినేస్తారు. ఇప్పుడు ఇవైతే మొత్తం చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా కొంచెం కెచప్ వేసేసి పెట్టేసామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇలాగే మిగతా ఆనియన్ కూడా అలాగే వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. నచ్చాయండి, సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే ఆనియన్ బజ్జీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.